మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు, పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. రేపు మీరు దీపంలో ఇది ఒక్కటి వేసుకుని దీపారాధన చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఇలా ఏవి ఉన్నా సరే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. రుణ బాధలతో చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా మాకు అస్సలు కలిసి రావటం లేదు, మేము ఇంకా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నాము, అప్పులు బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఏం చేసినా కూడా మాకు ఎప్పుడూ కూడా ఇబ్బందులు కష్టాలు తప్పట్లేదు, ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేదు, డబ్బు వస్తూ పోతుంది, ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు, నీటిలాగా ఖర్చు అయిపోతుంది, అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు, ఈ సమస్యలు ఎట్లా తీరుతాయో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతూ ఉంటారు. మనిషి జీవనాధారం మొత్తం కూడా డబ్బు మీదే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తాగే నీటి దగ్గర నుంచి తినే తిండి వరకు ఒక గాలి తప్ప ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే. డబ్బుకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. కానీ కొంతమందిని చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ కష్టంతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎండనక వాననక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబం కోసం ఎంతగానో కష్టపడినా కూడా వారికి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాక ఇంకా రకరకాలైనటువంటి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు సోమవారం ఇంటిలో ఇది వేసి దీపం పెట్టండి. ఈ దీపం అనేది మీకు ఉన్నటువంటి జాతకంలో దోషాలను, మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని, అలాగే చాలామందికి కూడా నరుల దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంటి మీద అలాగే మనుషుల మీద ఎక్కువగా ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండేటట్లుగా చేయడానికి ఈ దీపం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీపంలో మనం ఇది వేయటం వల్ల మనకు ఉన్నటువంటి రుణబాధలన్నీ కూడా తీరిపోవడానికి, మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవడానికి, అలాగే మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవ్వడానికి ఈ దీపం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని నియమాలతో ఇది మీరు చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏం వేసి దీపం పెట్టాలో, దీపం వెలిగించే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడి సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త విభూది ఉంటుంది కదా, గుడి దగ్గర తీసుకొచ్చుకుంటారు. శివాలయంలో విభూది అనేది ఉంటుంది కదా, ఆ విభూదిని తీసుకొచ్చుకొని మీరు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికెడు విభూదిని కలిపి స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు పోయి మీ సమస్యల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి. ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏదీ కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు ఉండాలి. నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. ఇక మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. అలా వేసేసుకొని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవాలి. శివుడిని భోళా శంకరుడిగా మనం కొలుసుకుంటూ ఉంటాము. సాక్షాత్తు ఆ శివయ్యకు ఒక చెంబుడి నీళ్ళతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ శివుడు మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడుగా చెప్పుకోవచ్చు. శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయన్ని అభిషేక ప్రియుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అభిషేకాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మీ శక్తికి తగినట్లుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి. అంటే కొంతమంది పాలతో, పంచామృతాలతో, తేనెతో ఇలా రకరకాలుగా అభిషేకం చేస్తారు. కానీ మీ శక్తికి తగ్గట్లుగా మీరు శివుడికి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడు నీటితో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళ్తూ ఉంటారు.
అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతో నిష్ఠగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. రేపు మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. మీ ఇంటిలో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. చక్కగా శుభ్రమైనటువంటి నీటితో పటాలను తుడుచుకొని గంధము పెట్టేసి గంధము కుంకుమలతో అలంకరించేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా అలంకరించండి. ఒకవేళ గన్నేరు పువ్వులు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పూలతోనైనా ఇలా చక్కగా అలంకరణ చేసేసి శివుడి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ దీపంలో మీరు నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తారు కదా. కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం 2 ఒత్తులు వేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఒక ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు. కానీ దైవం దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 2 ఒత్తులతో కలిపి మనం దీపారాధన చేయాలి. 2 ఒత్తులు వెలిగించాలి. అటు ఒక ఒత్తి ఇటు ఒక ఒత్తి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అయినా సరే అటు ఒకటి ఇటు ఒకటి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలా చేసేసి మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే ఈ దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందిలే అని చెప్పి మామూలుగా చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానం చేయాలి. తలస్నానం చేయండి. సోమవారం రోజున తలస్నానం చేస్తే మంచిది. స్నానాన్ని టిఫిన్ చేయకముందు చేయాలి. టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది. అలా చేయకూడదు. భోజనం చేసేసిన తర్వాత సోమవారం రోజున తలస్నానం చేస్తే 1,000 జన్మల పాపం అనేది తగులుతుంది. 1,000 దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి సోమవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తలస్నానం చేయండి. కేవలం సోమవారం అనే కాదు, ప్రతిరోజు స్నానం చేశాకే టిఫిన్ తినాలి. కొంతమంది ఆడవారు పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేస్తారు. అంటే ఇల్లు ఊడ్చి వంట చేసి పిల్లలకు బాక్సు కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలి అంటే కష్టమని టీనో కాఫీనో త్రాగుతూ ఉంటారు. టీ కాఫీ త్రాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇక్కడ ప్రధానమైనది భక్తి. భక్తి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పూజ అనేది మనం మనశ్శాంతి కోసం చేస్తూ ఉంటాం కాబట్టి ముందు ఇంటిలో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేయండి. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంటిలో పూజ చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపు అయినా సరే గడపాలి. ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలివేయకుండా భర్తలు కూడా ఇంటిలో పూజ చేయాలి. ముఖ్యంగా సోమవారం ఇంటిలో మగవారు పూజ చేస్తే చాలా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదు. సోమవారం చాలామంది మాంసాహారం తినరు. కొంతమంది ఏముందిలే అని చెప్పేసి దీపారాధన చేసుకుని మళ్ళీ మాంసాహారం వండుకుని తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక చక్కగా ఆ శివయ్యకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి. మీకు ఏమీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా, లేకపోతే ఒక అరటి పండు అయినా సరే, లేకపోతే ఏదైనా ఒక స్వీటు, లేదా మరీ అందుబాటులో ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ, లేదా పటికి బెల్లం ముక్క, చిప్స్ ఉంటాయి కదా అవి కానీ, లేదా పంచదార అయినా సరే, ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగినట్లుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే ఆ శివయ్య చాలా పొంగిపోతాడు. ఇక రేపు సోమవారం శివుడి పటం ముందు దీపం వెలిగించే ముందు, అంటే ప్రమిదలలో కానీ కుందుల్లో కానీ నూనె పోసి వత్తులు వేశాక అందులో ఒక యాలుక్కాయను వేయాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయను వేయాలి. ఇలా వేయటం వలన మీకు ఉన్నటువంటి ధన సమస్యలు అనేవి పూర్తిగా మాయమైపోతాయి. దీనిని యాలుక్కాయల దీపం అని కూడా అంటారు. యాలుక్కాయలు ధనాన్ని ఆకర్షించడానికి కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, రుణబాధలు, ఏదైనా అప్పులు కానీ, ఏదన్నా డబ్బు మాకు కలిసి రావట్లేదు, ఎంత చేసినా ఇక్కడే ఉంటున్నాము, మాకు కనీసం ఒక్క సొంత ఇల్లు కూడా లేదు,
కొనుక్కోవాలంటే ఒక బండి కూడా కొనుక్కోలేకపోతూ ఉన్నాము. చిన్న చిన్న అవసరాలు కూడా మేము తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పేసి చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి, మాకు బాగా కలిసి రావడానికి, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసివేయడానికి ఒకే ఒక్క యాలుక్కాయ వేసి దీపం వెలిగించినట్లయితే సాధారణంగా అందరూ దీపం వెలిగిస్తారు. కానీ అందులో కొన్ని పవిత్రమైన వస్తువులను, ధనాన్ని ఆకర్షించే వస్తువులను వేస్తేనే ఆ దీపానికి శక్తి వస్తుంది. దాంతో మన జీవితం మారుతుంది. సోమవారం రోజు ఈ విధంగా ఉదయం 10:45 లోపు దీపం పెడితే మీ జాతకం మారిపోతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. ఇక మరుసటి రోజు మీరు పూజ చేసేటప్పుడు ఈ యాలుక్కాయలను, వత్తులను, పువ్వులను పారే నీటిలో కానీ, చెట్ల మొదట్లో కానీ పడవేయండి. మీరు ఎప్పుడైనా సరే పూజా సామాన్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆఖరుకు డస్ట్బిన్లో కూడా పూజకు ఉపయోగించిన వస్తువులు వేయకూడదు. వాడిపోయిన పువ్వులు, వత్తులు, అగరబత్తి, కవర్సు, పేపర్సు ఇలా పూజ గదిలో మనం తీసేసి ప్రతి వస్తువును ఒక సపరేట్ కవర్లో వేసుకోవాలి. వాటిని పారే నీటిలో పడేస్తేనే మంచిది. కుదరని వారు చెట్ల మొదట్లో వేసేయండి. పూజ విషయంలో, పూజకు ఉపయోగించే వస్తువుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు మన పెద్దలు. ఎప్పుడూ ధనం మన దగ్గర ఉండాలంటే మనం కొన్ని పరిహారాలు చేయాలి. మీ ఇంటిలో లేదా మీ బ్యాంకులో డబ్బు బాగా పొదుపు అవ్వాలి అంటే ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం రేపు సాయంత్రం చేయాలి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఈ పరిహారానికి ఉమ్మెత్త ఆకు కావాలి. రేపు సోమవారం ఉదయం మీకు దగ్గరలో ఉన్న ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు నుండి కొన్ని పువ్వులు, ఒక ఆకు తెంచుకోండి. ఆ ఆకును శుభ్రంగా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి. ఇక సోమవారం సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేసి ఈ ఉమ్మెత్త పరిహారం చేయండి. ముందుగా ఉమ్మెత్త ఆకును తీసుకుని దానికి 5 చోట్ల గంధం, కుంకుమతో బొట్లు పెట్టి శివుడి పటం ముందు పెట్టుకోండి. ఈ పరిహారం శివుడి పటం ముందే చేయాలి. శివుడి పటాన్ని ముందుకు పెట్టుకొని ఆ పటం ముందు ఈ ఉమ్మెత్త ఆకు పెట్టాలి. ఇప్పుడు ఆ ఆకుపై కొన్ని అక్షింతలు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి. అందులో ఆవు నెయ్యి వేసి 4 వత్తులను వేయండి. 4 దిక్కులను సూచిస్తున్నట్లుగా 4 వత్తులను వేయాలి. తరువాత ఒక వత్తితో ధూపం వెలిగించాలి. ధనుర్మాసంలో ఇలా ఉమ్మెత్త ఆకుపై దీపం వెలిగిస్తే మీకు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. దీపం వెలిగించాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారో, మీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఏమిటో చెప్పుకోండి. అంటే కొందరికి అప్పులు తీర్చాలన్న సమస్యలు ఉంటే, కొందరికి ఆ అప్పులను వసూలు చేసుకోవడంలో సమస్యలు ఉంటాయి. మరికొందరికి లోన్స్ లభించక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మీరు ఏ సమస్య తీరాలని ఈ పరిహారం చేస్తూ ఉన్నారో ఆ సమస్య గురించి శివుడికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్నాక ఆ దీపానికి పువ్వులను సమర్పించండి. తర్వాత ధూపం నైవేద్యం చూపించి హారతి ఇవ్వండి. ఇలా ధనుర్మాసంలో వచ్చే సోమవారాలు శివుడి పటం ముందు ఉమ్మెత్త ఆకుపై దీపం పెడితే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే శివుడికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించాలి. మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఉమ్మెత్త ఆకులను, పువ్వులను తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న పువ్వులను శివుడికి డైరెక్ట్గా సమర్పించవచ్చు. కానీ ఆకును మాత్రం కొంచెం నీటితో కడగండి. గంగాజలంతో కడిగితే ఇంకా మంచిది. మీరు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ వద్దకు ధనం ప్రవాహంలాగా వస్తుంది. నెల తిరిగేసరికి మీ ఇంటిలో చాలా డబ్బు ఉంటుంది. మీరు డబ్బును పొదుపు చేయగలుగుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారాన్ని చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి. నమ్మకంతో చేస్తే ఆ శివుడే మీకు లక్షలను, కోట్లను సంపాదించేలాగా వరాలను ఇస్తాడు. అందరూ తప్పకుండా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.